కార్తిక హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే. కార్తిక ఆగు. ఏంటి? నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా. అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా, అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడతా? నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక. నీకు గొడవలు అంటే ఇష్టం, నాకు గొడవలు అంటే ఇష్టం. నీకు చదువురాదు, నాకు చదువురాదు. అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో. అందుకే నీకన్నా బెటర్ వాళ్ళ చేపట్టుకోమనేది. అమ్మా, ఏరా ఎలా ఉన్నావు? దెబ్బలకి మందులు రాసుకుంటున్నావా? ఈసారి దెబ్బ బాడీకి కాదమ్మా, మనసుకు తగిలింది. ఏమైందిరా? ఇక్కడ ఒక అమ్మాయిని చూశానమ్మా. పైకి నీలా లక్ష్మీదేవిలో ఉన్నా, లోపల నాకు నచ్చి పూలందేవిలా ఉంది. ఆ అందం, అమ్మాయికత్వం, పొగరు, పైత్యం అన్ని కలిపిన కాక్టైల్లో ఉందమ్మా. ఏమండి, వీడికి ఎవరో ఒక అమ్మాయి నచ్చిందంట. పోలిక చండాలంగా ఉన్నా వర్ణించడానికి ట్రై చేస్తున్నాడు. వీడి మైండ్ కి పర్ఫెక్ట్ డైవర్షన్ దొరికింది. ఫుల్ ఎంకరేజ్ చేసి ఈ వేటగాడిని వాల్మీకిలా మార్చేయాలి. ఆ అమ్మాయికి చెప్పేవా నాన్న? ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నాన్న. మంచి లవ్ సినిమాలు చూడు, లవ్ మీద బుక్స్ చదువు, నీ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టు. ఆ లెటర్ చదివితే వీడు లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందా అని అమ్మాయి కంగారు పడాలి. చితక్ కొట్టేశా నాన్న. ముందు ఈ వైలెంట్ వర్డ్స్ మానేసి క్యూట్ గా బిహేవ్ చేయరా. I love you. Hello. I love you. Bye. క్లాస్ లో ఎందుకు నన్నే చూస్తున్నా? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూసాను. ఏ మాట మార్చుకో. అర్జుడు వాడు తెలుగు అని చెప్తే లేదు కదా, తెలుగు సినిమాలు చూస్తున్నాడు. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్ లో అయిపోతామైంది. అయ్యి వాడు తెలుగుడేనా, తెలుగు బుక్ చదువుతా ఉన్నాడా? నేను మ్యాథ్స్ చెప్తాను, మ్యాథమెటిషియన్ అయిపోతానా? ఇరనాయాల అతికించు, బుక్ రోజుకి ఇచ్చే. నిన్ను ఎట్టు పడేస్తున్నాడా? చూడరా వాడు తెలుగులో రాశాడు. వీడికి తెలుగు అంటే ఎంత కచ్చిరా, రాసి మరి కొట్టేచ్చాడు. వాడు ఖచ్చితంగా తమిళోడరా. అవునే, సిటీలో అమ్మాయిలు ఇక్కడ దాకే బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదే. మన ఇక్కడ దాకా వేసుకున్నా చూస్తున్నారు. ఏ కార్తిక, నీకు లెటరే. ఎంత మంది రాస్తారే. కాలేజ్ లో నేను ఒక్కదానే అమ్మాయినా? ఏ దీనికి రాయొచ్చుగా, దానికి రాయొచ్చుగా. ఈసారి ఎవడు? హరి అంట. అనుకున్నా వీడి దగ్గర నుంచి లెటర్ వస్తుందని ఎప్పుడో అనుకున్నా. 2 రోజుల్లో లేట్ అయింది. చదువు. హాయ్, నువ్వు చాలా క్యూట్, చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్, చాలా డేరింగ్ అయినా హరిగాడ్ రాసిన లెటర్ చదువుతున్నా. వద్దులేవే, వద్దు, ఈ లెటర్ వద్దు. పాపం ప్రతివారం మీకెందుకు ఈ టార్చర్? లేదు లేదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు చదవే. నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనా అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నారు. అసలు నీ ప్లస్ పాయింట్స్ చెప్పు. కలర్ గోడకు కూడా ఉంటుంది. కళ్ళు
బాగుంటే కలజోడెందుకు అందం నీదే అందమైతే పాపం ఐశ్వర్యరాయిదేమనాలి. సో ఓపెన్ గా చెప్పాలంటే నీ మార్కుల్లానే నువ్వు కూడా అంతంత మాత్రమే. అన్నీ ఉన్నోల్నే ప్రేమిస్తే స్వార్థం అంటారు. అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ నీ ప్రేమ పిపాసి కొట్టేశాడు, పిశాచి కొట్టేశాడు, పిసినారి కొట్టేశాడు. వాడి సంగతి చెప్దాం పదండి. ఒసే ఆగవే, వరద బాధితుల్లో వాళ్ళు 100 మంది ఉంటారే, పులిహోర పొట్లల్లో మనం 10 మంది కూడా లేవే. పీక్కు తినేస్తారేమోనే, అవసరమా? పద. రండి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే సరిపోదు, ప్రిన్సిపల్ క్వార్టర్స్ లో ఫ్యూజ్ ఉండాలి. ఇది ఎప్పుడు పీకావు? డీటెయిల్స్ తర్వాత పద. ఈ డ్రైవర్కి ఎన్ని బొక్కలో. తాతల దగ్గర నుంచి అందరికి ఆస్తులు అంతస్తులు వస్తాయి, వీడికేంటి అండర్వేర్ వచ్చింది? ఛీ! అమ్మాయిలా నేను ఎక్కడ తిరుగుతున్నా నా అమ్మాయిలతో, నా మాట నమ్మండి. యాక్! ఏంటే ఇది? ఆడేమో బొక్కల డ్రాయర్ ని బంగారంలా చూసుకుంటున్నాడు, ఈడేమో వదిలేయాల్సింది కప్పుకొని కప్పుకోవాల్సింది వదిలేశాడు. కర్మ. వాడి రూమ్ నెంబర్ ఎంత? 108. డోర్స్ లైట్ అయింది. లేరా అల్దే? ఏంది రాజీ, రాత్రే కదా వచ్చినావు, మళ్ళీ నువ్వేనా? పోయి పద్మం పంపు. ఈడేంటి రాత్రి నేను వచ్చానంటాడు, ఇప్పుడు ఇంకో దాన్ని పంపించమంటాడు. ఈడి కంటికి నేను ఏమైనా బ్రోకర్ అదోలా కనిపిస్తున్నానా? ఈడి మమ్మీ డాడీ రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చావేంటి? పగిలిపోద్ది. ఓ హైట్, వెయిట్. హెల్ప్ చేయనా? చేతి ఏమనుకుంటున్నావురా నా గురించి? నువ్వు స్పెక్స్ పెట్టుకుని కామ్ గా ఉంటే సాఫ్ట్ గా ఉంది, సైట్ ఇద్దాం అనుకుంటున్నావా? నేనేంటో తెలుసా? నా ఒరిజినాలిటీ ఏంటో తెలుసా? నేను మందు కొడతా, మండితే మనుషుల్ని కొడతా. ఇంతున్నప్పుడే ఇంత మందిని కొట్టా. వయసు వచ్చాక వైలెన్స్ పక్కన పెట్టి క్యారెక్టర్ కవర్ చేసుకుంటున్నానంతే. అనవసరంగా కెలికి నా ఒరిజినాలిటీ బయటకు తీయకు. చెప్పరా? చెప్పు. రాత్రి కళ్ళకొచ్చేసాను చెప్పు. నా మురుకులు కజ్జికాయలు దొబ్బుకెళ్ళిపోయినావే. కజ్జికాయలు ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చంపేస్తా. పరా. రేఖ, సార్, అచ్చు సరస్వతి దేవిలా లేదు. పాపం చదువు కూడా వస్తే బాగుండేది. చదివి చదివి పడుకుందే ఏంటి ఇంకా రాలేదు? మేడం, ఎక్స్క్యూజ్ మీ, నిన్నంతా కనిపించలేదు. మీ వారితో సినిమాకి వెళ్ళారా? అవునండి. ఇక్కడ ఈ రోల్ నెంబర్ అక్కడ కదా. దాంట్లో కాపీ కొట్టి యూనివర్సిటీ టాపర్ అయిపోదామని. పిచ్చి పిచ్చి వేషాలు లేకు. వెళ్ళి నీ సీట్ లో కూర్చో, లేదని రిజర్వ్ కంప్లైంట్ చేస్తా. అరే, నీ సీట్లో నువ్వే కూర్చో, నీ ఎగ్జామ్ నువ్వే రాసుకో, నీ గోల్డ్ మెడల్ నువ్వే తెచ్చుకో. సార్ ఆగు, నేనే వెళ్తా. టెక్స్ట్ బుక్ మొత్తం డ్రెస్ మీద జిరాక్స్ తీస్తావు కదే.
భయపడాలన్నావు? ఇదే నువ్వు చేసింది? ప్లీజ్ 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 నీకు దండం పెడతా. ఈసారి పాస్ అవ్వకపోతే మా నాన్న బెల్ట్ తో కొడతాడు. నీకేది కావాలంటే అది చేస్తా. ప్లీజ్ 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 ప్లీజ్. ఎగ్జామ్ అయిపోయాక బయట వచ్చి వచ్చి హగ్గిస్తా. చెప్పు. చెప్పనా? నాకు అలాంటి పనిలో అలవట్లేవు. మరి ఇలా డ్రెస్ మీద రాసుకున్న అలవాటు పుట్టినప్పటి నుంచి ఉందా? ముందు ఎగ్జామ్ రాయి. ఖైదీ నెంబర్ 150 సినిమా చూశారుగా? చూశాను సార్. నచ్చిందా మీకు? దానికంటే నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది, సైరా నరసింహారెడ్డి. అది ఇంకా సూపర్ గా ఉంటుంది. నాకు తెలుసు, రియల్ గా జరిగిన కథ. సార్ వెనకాల ఒకడు చిట్టీలు పెట్టి రాస్తున్నాడు సార్. ఒరే, ఇంత పెద్ద స్లిప్ పెట్టావు కదా, పెట్టావు పో, రాయాలి కదా, రాయకుండా గాల్లో చూస్తున్నావేంటి? ఆన్సర్ ఉంది కానీ ఈ ఆన్సర్ ఇందులో ఏ క్వశ్చన్ కి రాయాలో అర్థం కాలేదు సార్.